కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కార్యసాధనకు ఆడ మగ చిన్న పెద్ద తేడాలుండవు అని చాటి చెప్పే మహాభాగవతంలోని ఒక అందమైన కథను చెప్పుకుందాం. శ్రీమన్నారాయణుని చేత ఉద్ధరించబడి ధ్రువక్షితి అనే వేదాక్షరాలను సూచిస్తూ శాశ్వతమైన ధ్రువపదాన్ని అధిరోహించిన 5 ఏళ్ల పసిబాలుడు ధ్రువుడు. ఈ కథ వృత్తాంతం భాగవతంలోని 4వ స్కందంలో ధ్రువోపాఖ్యానంలో అందంగా వివరించారు వ్యాసభగవానులు. స్వయంభూడు అనే మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు. అందులో ఉత్తానపాదునికి సునీతి, సురుచి అనే 2 భార్యలు. ఉత్తానపాదునికి, సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించారు. ఉత్తానపాదునికి చిన్న భార్య సురుచి మీద ప్రేమ ఎక్కువ సమయం సురుచితో, ఆమె పుత్రుడైన ఉత్తముడితో గడిపేవాడు. ఒకనాడు తండ్రి అయిన ఉత్తానపాదుడు ఉత్తముడిని తొడమీద కూర్చోబెట్టుకుని ఆడిస్తున్న సమయంలో ధ్రువుడు కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని ఆశగా దగ్గరికి వెళ్ళగా తండ్రి ధ్రువుడిని చూసి కూడా పట్టించుకోలేదు. ఇదంతా గమనించిన పినతల్లి సురుచి గర్వంతో ధ్రువుని చేతిరెక్కలు పట్టుకుని ఈడుస్తూ, నాన్న తొడ ఎక్కాలంటే నా కడుపులో పుట్టాలి, ఎవరికో పుట్టి తొడ ఎక్కుతా అంటే ఆ భాగ్యం నీకు లేదు అని కఠినమైన మాటలు పలుకుతూ బయటకు లాక్కొని వెళ్ళి, వచ్చే జన్మలో అయినా నా కడుపులో పుట్టించమని ఆ నారాయణుణ్ణి ప్రార్థించు అంటూ కర్ణ కఠోరమైన మాటలను పలుకుతూ ఉన్నా కూడా తండ్రి పట్టించుకోక వింటూ ఉండడం ధ్రువుని మనసును బాగా గాయపరిచింది. పసిబాలుడైన ధ్రువుడు చేసేదేం లేక పెద్దగా ఏడుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు. సునీతి ధ్రువుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని కంటనీరు తుడుస్తూ ఆదరంగా తలనిమురుతూ భుజాన్ని తడుతూ ముద్దాడుతూ ఓదార్చింది. అంతఃపురంలో ఉండే దాసీలు జరిగిన విషయమంతా సునీతికి చెప్పి సురుచి చేసిన దూషణలను వివరించారు. అది విన్న సునీతి కూడా అమితమైన దుఃఖంతో రోదిస్తూ, నా కడుపులో పుట్టినందుకు నీవు కూడా దుఃఖిస్తున్నావు, కర్మఫలమేమో, ఆమె చెప్పింది నిజమే కావచ్చు, ఆ హరిపాదాలను వేడుకో, ఆ శ్రీహరే అన్ని కర్మలను దూరం చేస్తాడు, బాధలు తొలగిస్తాడు అని హితవు చెప్పింది. ఆమె చెప్పిన ఏ విషయం ధ్రువుడికి అర్థం కాలేదు. అర్థమయ్యే వయసు కాదు. అయినా బాధలు తొలగిస్తాడు అని అన్న ఒకే ఒక్క మాట విని శ్రీహరిని వెతుకుతూ బుడిబుడి నడకలతో దోబూచులాటలో దాగున్న వారిని పట్టుకునే సమయంలో జాగ్రత్తగా అణువణువు పరిపరి చూస్తూ నారాయణుణ్ణి అన్వేషిస్తూ ఊరి నుండి బయటకు వెళ్ళాడు ధ్రువుడు. అలా వెతుకుతున్న బాలకుడైన ధ్రువుణ్ణి ఆనంద బాష్పాలతో చూశాడు నారదుడు. ధ్రువుడి దగ్గరికి వచ్చి, నాయనా, అంతఃపురాన్ని, ఆటపాటలను, మిత్రులను వదిలి అమ్మ గోరుముద్దలను, లాలిపాటలను మరిచి ముక్కు మొహం తెలియని హరిని వెతుకుతూ చాలా దూరం వచ్చావు. పిల్లలన్నాక అమ్మ కొట్టడం, నాన్న తిట్టడం మామూలే, అంత మాత్రానికే ఇలా ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఎలా అని నారదుడు ఇంటికి తిరిగి వెళ్ళమని సలహా ఇస్తాడు. ముద్దులలికే మాటలతో, నేను ఇంటికి తిరిగి వెళ్ళను, శ్రీహరిని కలిసి మా నాన్న తొడకంటే ఇంకా ఇంకా ఎత్తులో కూర్చోవాలని కోరుకుంటా, అప్పుడే నా బాధ తొలగుతుంది, బాధలు తొలగిస్తాడట హరి, మా అమ్మ చెప్పింది, నేనసలే వెళ్ళను అని మారాన్ చేస్తాడు ధ్రువుడు. ఆ పసిబాలుని అమాయకమైన మొండి మాటలు విన్న నారదుడు మనసులో మురిసిపోతూ నవ్వుకుని, ఆ శ్రీహరి ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, ఎలా దర్శించాలో, గుణగణాలు, రూపురేఖలు, ఆయనను తెలుసుకునే విధానం అంతా ఒక యోగ విద్యలాగా ధ్రువుడికి ఉపదేశిస్తాడు. ఆ హరిని వాసుదేవుడంటారు కాబట్టి వాసుదేవ మంత్రం ఉపదేశించి ఇలా అనుష్ఠానం చెయ్యమని యమునా నదీ తీరంలో ధ్రువుణ్ణి పంపించి నారదుడు మాయమవుతాడు. నారదుడు ధ్రువుని తండ్రి అయిన ఉత్తానపాదుని వద్దకు వెళ్ళి ధ్రువుడి యోగక్షేమాలు తెలిపి రాజును పుత్రవియోగ దుఃఖం నుంచి సంతృప్తి పరుస్తాడు. అలా ధ్రువుడు నారద మహాముని చెప్పిన మహామంత్రాన్ని యమునా నదీ తీరంలోని మధువనం అనే వనంలో 1 నెల వెలగఫలం, రేగుపండ్లను ఆహారంగా, 2వ నెల ఆకులను ఆహారంగా, 3వ నెల కేవలం జలంను ఆహారంగా, 4వ నెల గాలిని ఆహారంగా, 5వ నెల శ్వాసను బంధించి ఒక మహాయోగిలాగా ఒంటికాలు మీద నిలబడి ఘోరమైన తపస్సును చేస్తాడు.
ఆ ధ్రువుడి కాలివేలి ఒత్తిడికి భూమి ఒకవైపు వంగిపోతుంది. దేవతలంతా భయంతో నారాయణుణ్ణి ఆశ్రయించగా శ్రీహరి ధ్రువుడి ముందు ప్రత్యక్షమై తన శంఖమును ధ్రువుడి చెంపకు తాకించి తన చల్లని అభయహస్తంతో ధ్రువుని తలను నిమురుతూ అపారమైన కరుణా వాత్సల్యాన్ని 5 సంవత్సరాల వయసుగల ధ్రువుడిపై అనుగ్రహించాడు శ్రీహరి. ఆ నారాయణుణ్ణి చూసిన ధ్రువుడు జ్ఞానవంతుడిగా యోగి పుంగవుడి వలె 2 చేతులు జోడించి ఆ హరిని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న శ్రీహరి బాలుడి మనసులో ఉన్న అజేయమై, అద్భుతమై, అజరామరమై ప్రకాశించే శాశ్వతమైన ఎవరూ పొందలేని ప్రత్యక్ష భూధ్రువ మండలాలంకృతమై నక్షత్ర తారక గ్రహాప్రభాభాసమై జ్యోతిశ్చక్ర సమీవర్తిష్యమానమై ధ్రువమండలాన్ని అధిరోహించమని, దానికి ముందు 36,000 సంవత్సరాల రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించమని అనుగ్రహించాడు. అలా 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన అనంతరం శ్రీమన్నారాయణుని అనుగ్రహం వలన శాశ్వతమైన ధ్రువపదాన్ని చేరుకుని ఆకాశంలో నేటికి కిరణప్రభాభాసమైన ధ్రువతారగా మనకు దర్శనమిస్తున్నాడు ధ్రువుడు. సప్తఋషి మండలంచే ప్రదక్షిణ చేయబడుతున్నాడు. ఈ కథ వలన సాధన చేయటం వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు, కార్యదక్షతకు వయసుతో సంబంధం లేదు, భగవంతుని అనుగ్రహాన్ని అందరూ పొందవచ్చు, అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, నీ పట్టుదల వదలకుండా సాధన చేస్తే అన్నీ నీ సొంతం అవుతాయి అని తెలుస్తుంది. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానం తన్మే మనః శివ సంకల్పమస్తు.